డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది, అవసరమైనది. డబ్బు ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలరు, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలరు. అవసరమైనప్పుడు డబ్బు చేతిలో లేకపోతే ఎవరినో ఒకరిని అప్పు అడగాల్సి వస్తుంది. అప్పు అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ అప్పు అడిగిన వారిని అవసరాన్ని గుర్తించి అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా అనే అనుమానం రావచ్చు. ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి ఆలోచించి డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటటువంటి ఆర్థిక విషయాలు తెలుసుకుంటే రాబోయే జీవితం ఎంతో బాగుంటుంది. కొందరికి డబ్బు సంపాదించడం చాలా ఈజీ విషయం, వారి ఐడియాస్తో సంపాదిస్తారు. మరికొందరికి ₹1 సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. మరి డబ్బుని సంపాదించడమే కాదు, కావలసినప్పుడు, అవసరం అయినప్పుడు ఆదుకునేలా డబ్బుని ఎలా సేవ్ చేయాలి అంటే డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నామో అనే విధానాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా డబ్బు సంపాదించడమే కాదు, ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రణాళికను నీట్గా షీట్లో రూపొందించుకోవాలి. సంపాదించే డబ్బుని రకరకాలుగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మనం డబ్బు కావలసినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము. అప్పులు తీసుకునేటప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వచ్చినప్పుడు ఎలా కేర్ఫుల్గా ఉండాలి అనేది చాలా మందికి తెలియదు. డబ్బుని ఎందులో పెట్టుబడి పెట్టాలి, బంగారం కొంటే మంచిదా, షేర్స్, ఆస్తుల్లో ఏది బెటరు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బుకు ఎక్కువ అవసరం ఏర్పడుతుంది. మరి అలాంటప్పుడు సేవింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. మన జీవితంలో వచ్చే మార్పులకు సిద్ధంగా ఉంటూ దానికి తగ్గట్టుగా బడ్జెట్ని మెయింటైన్ చేసుకోవడం ఎంతో అవసరం. భార్యాభర్తల మధ్యలో తప్పకుండా ఈ డబ్బు గురించి, అవసరాల గురించి చర్చించడం ఎంతో ముఖ్యం. మరి ఇంకా ఎవరితో చర్చిస్తే డబ్బు గురించి చెప్తారో ఆలోచించండి. కుటుంబం ఏర్పడిన తరువాత డబ్బు ప్రతి దానికి అవసరం అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎలా అవసరం వస్తుంది అనే విషయం చెప్పలేం. మరి దానికి అనుగుణంగా డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఇంట్లో ఉండే ఎంతో డబ్బుని సంపాదించొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనే మెసేజెస్ చూసి అబ్బా ఇలా సంపాదించేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇలాంటి స్కామ్స్లోకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించడం కాదు, డబ్బును పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఇలాంటి స్కామ్స్ నుంచి బయటికి రావాలి అంటే డబ్బుని సేవ్ చేసే విధానాలు మనకి తెలిసి ఉండాలి. ఎప్పుడైనా డబ్బుకి ఇబ్బంది పడకుండా, ఏదైనా ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి. అంటే ఫైనాన్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే డబ్బుకి ఇబ్బంది పడరు. ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి ఇంకా ఎన్నో విషయాలు ఈ టాపిక్లో తెలుసుకుందామా? వింటూ ఉండండి కుకు FM. కన్నులకు రెస్ట్, చెవులకి గిఫ్ట్. ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో డబ్బు అనేది కూడా అంతే అవసరంగా మారింది. 10 ఏళ్ల క్రితం ఉన్న ధరలకి ఇప్పటి ధరలకు ఎంతో పెరుగుదలని మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో డబ్బు ఉంటేనే మనం ఏదైనా కొనగలం, తినగలం, చేయగలం. మరి డబ్బు కావాలి అంటే ఎంతో కష్టపడాలి. అప్పుడే కలలు కన్నా జీవితంలో కొంతైనా నెరవేర్చుకోగలం. కొందరికి డబ్బు సంపాదించడం చాలా తేలికైన విషయం. వారు వారికున్న టాలెంట్తో డబ్బును సంపాదిస్తారు. ఇంకొందరికి డబ్బు సంపాదించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మరికొందరు ఈ సంపాదించే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. అందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే డబ్బు మంచి లైఫ్ని జీవించడం. ఒకరికి సంపాదించడం చాలా ఈజీగా ఉంది, ఇంకొకరికి సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకరేమో ఈ సంపాదించే వాళ్ళ మీద డిపెండ్గా ఉన్నారు. మరికొందరికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవాలి అంటే ముందుగా ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో వారు డబ్బుని ఎలా సేవ్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకోవాలి. ఆ తరువాత కొంత డబ్బును దాచిపెట్టి మిగతా డబ్బు ఎలా ఖర్చు చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఇదంతా చేయడానికి మన దగ్గర టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి డబ్బు చుట్టూ ఉన్న భయాలు, అపోహలు తొలగిపోతాయి. సంపాదించే వ్యక్తికే కాదు, వారి కుటుంబానికి అవసరమైన డబ్బు వారికి సమకూరుతుంది. ఈ ఫియర్లెస్ ఫైనాన్స్ వల్ల సంపదని ఎలా సృష్టించాలి అనే విషయాలు తెలుస్తాయి. అప్పుడు డబ్బు సృష్టించడమే కాదు, వాటిని ఎన్నో చోట్ల పెట్టుబడిగా కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉంటారు, కానీ వాళ్ళు సంపాదించిన డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఆలోచించరు. అలాంటి వాళ్ళు ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి తెలుసుకుంటే వారి సంపాదించిన డబ్బులో ప్రతి రూపాయిని జాగ్రత్తగా
ఎలా ఖర్చు చేయాలి అనే విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆర్థిక సాధికారిత అనేది ఎంతో ముఖ్యం. అది పురుషుడైనా మహిళ అయినా ఆర్థిక సాధికారిత ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఆర్థిక సాధికారిత అంటే ఇంగ్లీష్లో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అంటారు. దీనిని సింపుల్గా చెప్పాలి అంటే సంపాదించే డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనేది వారి నిర్ణయం తీసుకొని దాని నుంచి వారు ఇంకెంత బాగా సంపాదించగలరు అనేది తెలియజేస్తుంది. ఆర్థిక సాధికారిత అంటే నచ్చిన విద్యను చదవడం, నచ్చిన దాంట్లో శిక్షణ పొందడం, సంపాదించిన డబ్బును ఎలా క్రెడిట్ చేస్తున్నామో, ఎలా పొదుపు చేస్తున్నామో అనే విషయాలు తెలుసుకోవడం. దీనివల్ల డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నామో అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడగలిగే డబ్బును సంపాదించడం మొదలు పెడతారో వారికి సమాజంలో ఒక గౌరవం లభిస్తుంది. ఒకరి మీద ఆధారపడటం అనే దాని నుంచి విముక్తిని పొందుతారు. ఈ ఆర్థిక సాధికారిత అనేది ఎక్కువగా పురుషులకే వర్తిస్తుంది, స్త్రీలకు వర్తించదు అనేటటువంటి మాటలు కొందరి దగ్గర నుంచి వినపడతాయి. అలాంటప్పుడు ఈ ఆర్థిక సాధికారిత అనేది మహిళలు తెలుసుకున్నట్లయితే వారు ఒకరిపై ఆధారపడకుండా ఉండటానికి వీలుంటుంది. ఎప్పుడైతే డబ్బు గురించి ఆందోళన పడటం మొదలు పెడతారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉండటానికి కృషి చేయాలి. కేవలం ఇంట్లో సంపాదించే ఇంటి పెద్దే అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థిక సాధికారిత గురించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మహిళలకు ఆర్థిక సాధికారిత గనక లభిస్తే పురుషులకు సమానంగా స్త్రీలను ప్రోత్సహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం పురుషులే కాదు, స్త్రీలు కూడా బయటకు వెళ్లి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక ఈ ఫియర్లెస్ ఫైనాన్స్ వల్ల లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ సాధించవచ్చు. ఎప్పుడైతే మహిళలు ఆర్థిక సాధికారిత కలిగి ఉంటారో వారు పేదరికానికి దూరంగా ఉండగలుగుతారు. ఎందుకంటే అప్పటికీ మహిళలు విద్య, ఉపాధి, ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండడం వల్ల వారి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేలా చేయగలరు. ఎప్పుడైతే ఆర్థిక సాధికారిత మహిళలకు ఉంటుందో వారు తమ కుటుంబాన్ని అనారోగ్యం నుంచి బయటపడేలా చేయగలరు. మంచి పోషకాహారాన్ని అందిస్తూ మా కుటుంబాన్ని రోగాల నుంచి బయటకు తీసుకురావచ్చు. ఒక మహిళ తన కుటుంబంలో ఆర్థిక సాధికారిత కలిగి ఉంటే మా పిల్లలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి విద్యను అందించడానికి ఎంతో కష్టపడుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్థిక సాధికారితని ఒక వ్యక్తి జయిస్తాడో అప్పుడే వారు లింగ భేదం నుంచి విముక్తులవుతారు. పరిమిత విద్యకు ప్రవేశం అనే దాన్ని వాళ్ళు జయిస్తారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవడం వల్ల ఆర్థిక ఆందోళన ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా జయించవచ్చు. జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. ముఖ్యంగా ఈ ఫియర్లెస్ ఫైనాన్స్ గురించి ఇంట్లోని పెద్దవాళ్లే కాదు, ఎదుగుతున్న పిల్లలకు నేర్పించడం ఎంతో ముఖ్యం. అప్పుడే వాళ్ళు భవిష్యత్తులో డబ్బుకు అస్సలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే రాబోయే కాలంలో ఇప్పటి రేట్ల కంటే ఇంకా రేట్లు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరికి మనీ మైండ్ సెట్ అనేది ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి